హాయ్ ఫ్రెండ్స్. సో, ఎపిసోడ్ చూసాక సంజన వర్సెస్ తనుజ ఇద్దరిలో ఎవరిది తప్పు అనిపించింది? మీరు లైవ్ అండ్ ఎపిసోడ్ 2 కలిపి చూస్తే గనక ఎవరిది తప్పుంది? ఏమైనా లైవ్‌లో ఉన్నవి ఎపిసోడ్‌లో మిస్ చేసారా కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైమ్ గనక మన ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 90% ఎబోవ్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోనికి ప్రయత్నించండి. జస్ట్ కిందున్న బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నాకైతే తనుజ వర్సెస్ సంజన దాంట్లో 50% తప్పు ఉన్నప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అవ్వనికి మెయిన్ రీజన్ మాత్రం దివ్య నిఖిత. ఆమె చేసిన చిన్న ఆమె వీళ్ళిద్దరి మధ్య చిన్న అగ్గి రాజేసింది. అది కారు చిచ్చులాగా అంటుకుంది. అసలు దీనంతటికి కారణం ఖచ్చితంగా దివ్య నిఖితే. నా ఒపీనియన్ ప్రకారం అయితే తనే ఈ పుల్ల పెట్టింది. తనే వీళ్ళిద్దరి మధ్య గొడవకి అసలు కారణమని నాకు అనిపించింది. ఫస్ట్ తను తాలింపు చేసుకుంటా అని చెప్పి తనుజ గారిని అడిగినప్పుడు తనుజ గారు కూడా చాలా మర్యాదగా ఓకే అండి, కాకపోతే వెల్లుల్లి లేవో సరే వెల్లిపాయలేమో లేవు అండి అని చెప్పినప్పుడు సంజన గారు కూడా అది అర్థం చేసుకొని ఓకే నేను నాకు అవి ఏమీ అవసరం, జస్ట్ ఆయిల్లో నార్మల్గా నేను తాలింపు చేసుకుని చెప్పి క్లియర్గా చెప్పేసిన తర్వాత తను కిచెన్ రూమ్లోకి వచ్చింది. తన దగ్గర పర్మిషన్ ఇచ్చారు. తను ప్యాన్ పెట్టుకున్నాక డిమాండ్ పవన్ మీరు ఇప్పుడు ఇలా ఎందుకు సపరేట్ వంట చేస్తున్నారని, ఆల్రెడీ దోశ ఉంది, దానికి సంబంధించి కర్రీ కూడా ఉంది, మీరు ఇది తినండి, మీకు కావాల్సిన ఫుడ్ అనేది నేను ఆఫ్టర్నూన్ చేసి పెడతాను, మేమిద్దరం ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఇంకెప్పుడు మేము ఫ్రెష్ అయ్యి ఎప్పుడు తినాలని చెప్పి డిమాండ్ పవన్ కూడా రెస్పెక్ట్ వేరేనే యాజ్ ఎ కెప్టెన్గా మంచిగానే చెప్పాడు. నాకు అక్కడ కూడా పెద్ద తప్పేమనిపించలేదు. ఆ తర్వాత సంజన గారు ఏమన్నారంటే సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను శ్రీజతో చేయించుకోనా అంది. చేయించుకుంటా అనలేదు, శ్రీజతో మరి చేయించుకోనా అనింది. అప్పుడు దివ్య నిఖిత ఏమనింది, కెప్టెన్ గారు నేను ఒక్కసారి ఫుడ్ మానేట్టుతో మాట్లాడాలి అనుకుంటున్నా అని చెప్పి దివ్య నిఖిత అనింది. ఈ లోపు సంజన గారు మళ్ళీ తనుజ దగ్గరికి వచ్చి ఏమన్నారంటే వాళ్ళిద్దరు ఫ్రెష్ అవ్వాలంటండి, వాళ్ళకు టైం లేదు, మరి నేను శ్రీజ గారితో చేయించుకుంటా అని చెప్పి తనుజతో క్లియర్గా చెప్పేసింది. అప్పుడు తనుజ నో నేనే వచ్చి చేస్తా, ఎవరు వచ్చి చేయాల్సిన అవసరం లేదు, నేనే వచ్చి చేస్తా, నేను వస్తున్న పదండి, నేనే మీకు చేసి పెడతా అని చెప్పి అక్కడ తనుజ గారు కూడా చాలా బాగా మాట్లాడి వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ దాకా వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత దివ్య నిఖిత ఏం చేసిందంటే వీళ్ళిద్దరి మధ్య గిచ్చి కయ్యం పెట్టనంటగా అలా ఏం చేసిందంటే ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది అవుతుందండి, తనుజ గారితో వంట చేయించుకుంటుందంట, ఇది కరెక్టేనా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వంట చేసుకోవడం ఇది ఎంత కరెక్ట్ అని చెప్పి దివ్య నిఖిత తనుజ గారిని అడిగింది. అప్పుడు తనుజ అక్కడ ట్రిగర్ అయిపోయి అలా ఎలా పెట్టించుకుంటారు, ఇది నా కిచెన్ ప్లాట్ఫామ్ లో మీరెవరు కూడా ఇన్వాల్వ్మెంట్, మీరెవరు కూడా ఇక్కడ అజామైట్ చేయకండి అని చెప్పి అక్కడ తనుజ గారు ట్రిగర్ అయిపోయారు. నా క్వశ్చన్ ఏంటంటే దివ్య నిఖిత శ్రీజతో వంట చేయించుకుంటుందంట, ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది అవుతుంది అని చెప్పి అనకపోయి ఉండకుండా మేము ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలి, మరి ఇక్కడ ఈ తాలింపు ఇలా చేస్తున్నారు కదా ఎవరు చేస్తే కరెక్ట్ అని చెప్పి మీరు చెప్పండి ఫుడ్ మానిటర్ గానీ అని ఉంటే ఇంత ఇష్యూ జరిగేది కాదు. అక్కడ శ్రీజ పేరు వాంటెల్లిగా తీసింది దివ్య నిఖిత. ఆ పేరు తీయకుండా ఇక్కడ తాలింపు ఎవరు చేయాలి, మేము వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని ఉంటే కనుక ఇంత ఇష్యూ అయ్యేదే కాదు. ఎప్పుడైతే దివ్య నిఖిత శ్రీజ పేరు తీసిందో అప్పుడు తనుజ ట్రిగర్ అయిపోయి వర్డ్స్ అనేవి అంటే వాయిస్ అనేది రేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సంజన గారు కూడా వాయిస్ రేజ్ చేయడం జరిగింది. దానికి తోడు అప్పుడే వెంటనే అదేంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి రావడం, దానికి తోడు సంజన గారు అక్కడ ట్రిగర్ అయిపోయి ఆ ప్యాకెట్స్ కూడా విసిరేసింది. అక్కడ అది కూడా తన తప్పే. నాకు అక్కడి వరకు కూడా సంజన గారిది ఎక్కడ తప్పు అనిపించలేని, ఈవెన్ తనుజ గారు కూడా చాలా వరకు కంట్రోల్లోనే మాట్లాడింది. బట్ ఆ ప్యాకెట్స్ విసిరేసి నా కిచెన్ ప్లాట్ఫామ్లో మీరు ఎవరు కూడా దాన్ని ఏంటి డామినేట్ చేయడం నాకు నచ్చట్లేదు, మీరందరూ బయటకు వెళ్ళండి అని చెప్పి అక్కడ కొన్ని వర్డ్స్ అనేవి వాయిస్ రేజ్ చేస్తూ మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు ఇంత సీన్ చేస్తుంది, తను అడిగింది జస్ట్ తాలింపే కదా, సార్ ఎలాగో చేస్తానింది, అవన్నీ పక్కన పెట్టి ముందెళ్ళి చేస్తే బాగుండేదేమో అనిపించింది. దానికి తోడు దివ్య నిఖిత ఈ శ్రీజ పేరు తీయడం వల్ల ఇంత ఇష్యూ జరిగిందని, అక్కడ దివ్య నిఖిత కనుక శ్రీజ పేరు తీయకుండా ఉంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అది కాకుండా సంజన ఎక్కడ కూడా దివ్య నిఖిత శ్రీజ పేరు తీయలే, ఇటు కెప్టెన్ దగ్గర తీసింది. బట్ అది తీసుకొచ్చుకొని దివ్య నిఖిత వాంటెల్లిగా తనుజ అనడం వల్లనే ఇంత ఇష్యూ అనేది నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఈ పర్టికులర్ సినారియోలో ఓవరాల్గా దివ్య నిఖిత మెయిన్ విలన్ నాకు అనిపించిందండి. దానికి తోడు తనుజ గారు వాయిస్ రేజ్ చేయడం, అది సంజన గారు నచ్చకపోవడం, ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఓవరాల్గా ఇద్దరు తిట్టుకున్నారు. ఓకే, ఇక్కడి వరకు కూడా నాకు సంజన గారు పెద్దగా తప్పు అనిపించలేదు. దివ్య నిఖితదే కొంతవరకు ఎందుకు ఇంత చిరాకు పడుతూ ఈమె ప్రతిసారి వాయిస్ రేజ్ చేస్తుందని నాకు అనిపించింది. కానీ ఆ తర్వాత సంజన గారు డిమాండ్ పవన్ అన్న మాటలు తప్పు. నా పర్టికులర్గా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే అంటే మాలాంటి మిడిల్ ఏజ్ వాళ్ళకి మీరు సాయం చేయరండి, కేవలం అమ్మాయిలకు మాత్రమే లైక్ తనుజ, శ్రీజ అండ్ దివ్య నిఖిత వీళ్ళకి మాత్రమే, రీతు వీళ్ళకి మాత్రమే మీరు సాయం చేస్తారని
చెప్పి తను అనిందే, నేను ఇక్కడ ఏం మాట్లాడట్లేదండి, తను అనిందే, మీరు ఆ అమ్మాయిలకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడింది. అది తప్పు. డీమన్ పవన్ని ఎంతైనా లేదనుకున్నా తన క్యారెక్టర్ గురించి మాట్లాడితే నాకు అనిపించింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ చేయండి, ఒకవేళ తప్పు అనిపిస్తే నా వర్డ్స్ కూడా నేను బ్యాక్ తీసుకుంటా. కానీ అక్కడ సంజన గారు డీమన్ పవన్ అనడం చాలా తప్పు అని నాకు అనిపించింది. అండ్ డీమన్ పవన్ చాలా మెచ్యూర్డ్గా ఎక్కడ కూడా షార్ట్ టెంపర్ లూజ్ అవ్వకుండా, ఎక్కడ కూడా నా మీద బ్లేమ్ చేసినామని చెప్పి అనకుండా, అప్పటికి కూడా అతను సంజన దగ్గరికి వెళ్ళి కూల్ చేయడానికే ప్రయత్నించాడు. నాకు అక్కడ డీమన్ పవన్ చాలా బాగా నచ్చాడండి. నిజంగా ఆ ప్లేస్లో ఇంకా వేరే ఎవరైనా ఉండుంటే కనుక చాలా పెద్ద సీన్ చేసేవాళ్ళు, రచ్చ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ మాస్క్ మ్యాన్ లాంటి పర్సన్స్, కళ్యాణ్ లాంటి పర్సన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని సీన్ చేసేవాళ్ళు. కానీ డీమన్ పవన్ అలా ఏమీ చేయకుండా మెచ్యూర్గా బిహేవ్ చేసి నాకు అనిపించింది. బట్ అతను క్వశ్చన్ చేయాల్సింది, ఎందుకంటే తన మీద అలాంటి బ్లేమ్ వేసినప్పుడు తను క్వశ్చన్ చేయాల్సింది. సరే అతను ఎందుకు చేయాలన్నది అతను వీకెండ్లో ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడేమో చూద్దాం. కానీ అక్కడ సంజన గారు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అండ్ దాన్ని కూడా డీమన్ పవన్ చాలా వరకు తగ్గించుకొని మాట్లాడడం కూడా నాకు నచ్చింది. ఈ పర్టికులర్ సినారియోలో డీమన్ పవన్ యొక్క పేషెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. నాకైతే అక్కడ నచ్చిందండి. అండ్ అది కాకుండా ఇమ్మాన్యుయల్ పక్కన కూర్చొని సంజన గారు కొన్ని వర్డ్స్ లూజ్ అయ్యారు తనుజ గారి మీద. నాకు అది అస్సలు నచ్చలేదు. అది అన్అక్సెప్టబుల్. నేను ఆ వర్డ్స్ ఇప్పుడు ఇక్కడ చెప్పలేను, కానీ అది ఇమ్మాన్యుయల్ కూడా అక్కడ ఖండించి ఉండాల్సింది. సరే మీ ఇద్దరి మధ్య ఎంత తల్లి కొడుకుల బాండింగ్ ఉన్నప్పటికీ కూడా అలా ఒక కండిషన్, దట్టు తనుజకుండా ఇమ్మాన్యుయల్కి మంచి బాండింగ్ ఉన్నప్పుడు ఆ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు తను ఖండించి ఉండాల్సింది. అది తప్పు. సంజన గారు ఇప్పటి వరకు బాగున్నారు, మంచి కంటెంట్ ఇస్తుంది. టు బి ఫ్రాంక్ తన వల్లనే బీబీ యొక్క రేటింగ్ పెరిగింది, దాంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు. అలా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి అవతల కంటెస్టెంట్ తప్పుగా మాట్లాడితే అది కూడా మనం సపోర్ట్ చేస్తే చాలా వరకు రాంగ్ అయిపోతుంది, ఖచ్చితంగా రాంగ్ అయిపోతుంది. నాకైతే సంజన గారు ఇటు డిమాండ్ పవన్ విషయం, ఇటు తనుజ విషయంలో మాత్రం ఆ వర్డ్స్ లూజర్ నాకు నచ్చలేదు. ఓవరాల్ సినారో నాకు సంజన గారు నచ్చింది ఇక్కడే. అండ్ ఇంకోటి ఏంటంటే తనుజ గారు సాక్రిఫైస్ చేసింది అది ఒక సాక్రిఫైజ్, రీతు చౌదరి ఇమ్మాన్యుయల్ చేసింది పర్ఫెక్ట్ సాక్రిఫైజ్. నాకు తనుజ గారు సాక్రిఫైస్ పెద్దగా నచ్చలేదు. కాఫీ అనేది అసలు సాక్రిఫైజే కాదన్నట్టుగా మాట్లాడింది. అది తప్పు. చిన్నదైనా పెద్దదైనా మీరు హౌస్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మీకోసం ఒకరు సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని హౌస్లోకి రప్పించినప్పుడు మీరు దానికి గ్రాంటెడ్గా ఉండాలి. అండ్ మీరే హౌస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టిన మీ నలుగురు అని చెప్పి క్లియర్గా చెప్పింది కదా. మరి అలాంటప్పుడు ఎలా అంటావు? సాక్రిఫైజ్ అది కరెక్ట్ కాదు. సంజన గారికి ఇది పూర్తిగా నెగిటివ్ ఎపిసోడ్. ఇంకా లైవ్లో చాలా జరిగింది, బట్ అదంతా చూపించలేదు. టోటల్గా నెగిటివ్ ఎపిసోడ్ అయిపోయేది. అలా ఎలా అంటారు? అది ఆమె ఏమి చేసినా సరే పర్టికులర్గా నీకు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మాట్లాడు, బట్ నీ కోసం త్యాగం చేసిన దాని గురించి మళ్ళీ నువ్వే తప్పు మాట్లాడడం అనేది టోటల్గా తప్పు. సంజన గారి ఈ విషయంలో కూడా మీరేమనుకుంటే కూడా సరే కామెంట్ చేయండి. అక్కడ ఉన్న ఇమ్మాన్యుయల్ దాన్ని ఖండించకపోవడం కూడా తప్పే, ఖచ్చితంగా తప్పే ఇమ్మాన్యుయల్ది కూడా. నాకెందుకో ఇమ్మాన్యుయల్ చాలా వరకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడో నాకు అనిపించింది. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఆ ఇమ్యూనిటీ టాస్క్లో సుమన్ శెట్టి అండ్ దివ్యానికి ఆడిన టాస్క్లో వాళ్ళిద్దరు కలిసి ఒక బాక్స్ పగల కొట్టలేదని నాకు అనిపించిందండి. మీకేమనిపించింది కామెంట్ చేయండి. పర్టికులర్గా బిగ్ బాస్ కూడా దాన్ని జూమ్ చేసి మరీ చూపించాడు. కొంతమంది సైడ్కు పగిలింది అంటున్నారు, బట్ నాకైతే ఎక్కడ అలా అనిపించలేదు లేదండి. సుమన్ శెట్టి వాళ్ళు కూడా ఫౌల్ గేమ్ ఆడారు, బట్ అక్కడ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో డిమాండ్ పవన్ చూసుకున్నట్టుంది. ఓకే, టూ గుడ్. ఇద్దరు ఎఫర్ట్స్ కూడా బాగానే. సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు టాస్క్, కానీ ఇమ్మాన్యుయల్ కేవలం సంజన గారి వల్ల ఓడిపోయాడని నేను అనుకుంటున్నా. సంజన గారు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ కట్టే టాస్క్ లో డిమాండ్ పవన్ సంచాలకులు ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ని పిలవడం అనేది తప్పని నాకు అనిపించిందండి. ఇమ్మాన్యుయల్ బర్నీ ప్లేస్లలో ఒకవేళ సంజన అండ్ హరీష్ని కనుక పిలిచి ఉండుంటే, ఎందుకంటే ఇమ్యూనిటీ టాస్క్ కదా, వాళ్ళిద్దరిని కనుక పిలిచి ఉండుంటే ఆ టాస్క్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది, అంత సింపుల్గా అయిపోదేమో అనిపించింది. అయితే ఇమ్మాన్యుయల్ వచ్చిన తర్వాత సుమన్ శెట్టికి చెప్పిన రీజన్ ఏంటంటే, సుమన్ శెట్టి దివ్యనికిత ఆడిన టాస్క్లో సుమన్ శెట్టి ఎఫర్ట్స్ నాకు ఎక్కువ కనిపించాయి కంపారిటివ్లీ దివ్యనికిత. సో అందుకే నేను ఆ బాక్స్ ఆ చెక్ అనేది ఉంది కదండి, ఆ బ్రిడ్జ్ కట్టడానికి, అదనేది నేను సుమన్ శెట్టికి ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పాడు. అంతే అమ్మ, దివ్యనికిత మీరు బాగా ఆడారు, సుమన్ శెట్టి బాగా ఆడారు, కానీ మీ ఇద్దరు నాకు ఎవరు బాగా ఆడారంటే ఖచ్చితంగా సుమన్ శెట్టి, అందుకే నేను సుమన్ శెట్టికి ఇస్తున్నా అని చెప్పాడు. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. అంటే ఇక్కడ ఇతను ఏం చూశాడు, ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాడు. మరి అలాంటప్పుడు ఇతను చెప్పిన పాయింట్ ప్రకారం అయితే మరి తనుజ పెద్దగా గేమ్ ఆడలేదు కదా, వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడారు కదా, మరి తనుజకి ఎందుకు ఇచ్చినట్టు? అక్కడ నాకు ఫేవరిజం చూపించినట్టు సేఫ్ గేమ్ అనేది నాకు అనిపించింది. తనుజ మధ్య ఇమ్మాన్యుయల్ మధ్య బాండింగ్ బాగుంది కాబట్టి ఇచ్చాడేమో అనిపించింది. ఓకే, నేను దాని తప్పు కొట్టలేదు. కానీ ఇతను సుమన్ శెట్టికి చెప్పిన రీజన్ ప్రకారం అయితే సుమన్ శెట్టి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళలో గేమ్ బాగా ఆడింది దివ్యనికిత. సో అతను దివ్యనికితకి ఇవ్వాలి. దివ్యనికిత ఇవ్వకుండా తనుజకి ఇవ్వడమే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ ఇమ్మాన్యుయల్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అయితే దివ్యనికితకే ఇవ్వాల్సింది, బట్ తనకి ఇవ్వలేదు. అక్కడ నాకు ఇమ్మాన్యుయల్ నాకు నచ్చలేదు. అక్కడ సేఫ్ గేమ్ ఆడడేమో, డే బై డే ఇమ్మాన్యుయల్ గ్రాఫ్ పడిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇమ్మాన్యుయల్ కొంచెం గేమ్ బాగా ఆడాలి. ఇక్కడ నుంచి అయినా ఈ సేఫ్ గేమ్, ఈ రేలంగి మావేలా కాకుండా ఉన్నట్టుగా ఫేస్ టు ఫేస్ కుండ బద్దలుగా ఉన్నట్టు చెప్తే బాగుండేదేమో. నాకు ఈ పర్టికులర్ సినిమాలో ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడాడు. అండ్ బర్నీ గారు కూడా వచ్చి అటు యాజ్ యూజువల్గా ఫేవరిజం చూపించాడు. అటు సుమన్ శెట్టితో మంచి బాండింగ్ ఉంది, తనుజ గారితో బాండింగ్ మంచిగా ఉంది, వాళ్ళిద్దరికి ఇచ్చారు. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఫ్లోరా సైనికి ఒక వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, తనకి ఎవరు ఇవ్వరు. అండ్ దివ్యనికిత
అంటే వచ్చి 1 వీకే అవుతుంది కాబట్టి తనకు కూడా పెద్దగా ఎవరు కూడా స్కోప్ చూడరు. సో వాళ్ళిద్దరికి వెళ్ళిపోతుంది అడ్వాంటేజ్. నేనేమంటున్నా అంటే ఇక్కడ డీమాన్ పవన్ సంజన మన ఇమ్మనియల్ కాకుండా, బర్నీ కాకుండా అటు సంజన హరీష్‌ని గనుక పిలిచుండుంటే అక్కడ కొంతవరకు ఇష్యూస్ జరిగేవని నేను అనుకున్నా. ఓకే. ఓవరాల్ టూ గుడ్. ఈ పర్టిక్యులర్ ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా నాకు ఒక ఇమ్మనియలే కొంతవరకు సేఫ్ గేమ్ ఆడాడనిపించింది. ఆ తర్వాత వచ్చిన శ్రీజ గారిని నిజంగా మెచ్చుకోవాలి. మంచి పాయింట్స్ పెట్టింది. అటు తనుజ గారికి ఇవ్వడంలో అయినా తనుజ గారికి బాగా ఆడింది. అంటే కంపారిటివ్‌లీ ఆ నలుగురిలో తనుజ గారు ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్‌లోకి వెళ్ళి వస్తున్నారు కాబట్టి తనకొక ఇమ్మీడియేట్ ఛాన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ ఫ్లోరెన్స్ ఆయనకి ఇమ్మీడియేట్ వచ్చింది. తనకి ఇవ్వాలనుకోలేదు. ఆ ఇష్యూ బాగానే ఉంది. ఇటు సుమన్ శెట్టికి చెప్పిన పాయింట్ బాగుంది. కానీ దివ్యనికిత చెప్పిన పాయింట్స్ టూ గుడ్. నువ్వు వచ్చింది మొన్ననే, నీకు ఇప్పుడే ఇమ్యూనిటీ ఎలా ఇస్తారు? మిడ్ వీక్ లో కూడా ఎవరు నీ పేరు తీసుకోలేదు. సో అలాంటప్పుడు నీకు ఇప్పుడు ఇమ్యూనిటీ అవసరం లేదు. మేము 4 వారాల నుంచి ఇక్కడ కొట్టుకుంటున్నాం. మేము 4 వారాల నుంచి నామినేషన్లోకి వెళ్ళి ఆడియన్స్ నుంచి వస్తున్నాం కాబట్టి నేను నీకు ఇమ్యూనిటీ ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ నువ్వు నామినేషన్లో ఉంటే కనుక నేను సేవ్ అవుతా. నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి నాకన్నా వీక్ ఉన్న పర్సన్ నామినేషన్లో ఉంటే నేను సేవ్ అవుతా అని తను అనుకుంది. తను అలాగే చేసింది. దానికి దివ్యనికిత ఏమంటుంది? సో నీ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నువ్వు సేవ్ అవ్వాలని చెప్పి నీ సెల్ఫిష్ నువ్వు చూసుకొని నన్ను నామినేషన్లో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అంటే అవునని చెప్పింది. తప్పేముంది? ఎవరైనా సరే నాకన్నా స్ట్రాంగ్ ఉన్న పర్సన్ కాకుండా నాకన్నా వీక్ ఉన్న పర్సన్ నామినేషన్లో ఉంటే నేను సేవ్ అవుతాను చెప్పి నేను కూడా అనుకుంటా. అక్కడ ఎలాంటి తప్పు లేదు. నాకు శ్రీజ గారు చాలా బాగా నచ్చారు. ఎక్కడ వాయిస్ రేజ్ అవ్వకుండా తను చెప్పాల్సుకున్న పాయింట్ క్లియర్ కట్గా చెప్పేసిందండి. నాకు అక్కడ అందుకు శ్రీజ గారి మీద చాలా రెస్పెక్ట్ పెరిగిందండి. టూ గుడ్ అంతే. అది ఎవరైనా అలాగే చేస్తారు. దట్టు శ్రీజ గారు దాదాపు 3 వీక్స్ నుంచి ఎక్కడ నామినేషన్ లేరు. తనకి ఇంకా ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో ఇప్పుడు తన నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఉంది. అలాంటప్పుడు తనకన్నా తక్కువ వీక్స్ ఉన్న అమ్మాయి, తనకన్నా తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న అమ్మాయి కదా నామినేషన్ ఉండాలని కోరుకుంటుంది. ఈ వీక్ శ్రీజ గారు నామినేషన్లోకి వచ్చినప్పుడు తనకు ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. మంచి స్ట్రాటజీ. టూ గుడ్. నాకు ఇక్కడ అప్రిషియేషన్ చేయాలనిపించింది శ్రీజ గారిని. నాకు ఇప్పుడు ఈ ఓవరాల్గా ఎపిసోడ్ చూసిన తర్వాత ఇటు డిమాండ్ పవన్ ఇటు శ్రీజ వీళ్ళిద్దరిని చూస్తే నాకు టూ గుడ్ అనిపించింది. నాకు ఫస్ట్ టైం వీళ్ళ మీద ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఇటు డిమాండ్ పవన్ ఎక్కడ తన పేషెంట్స్ కోల్పోవట్లేదు, కంట్రోల్గా మాట్లాడుతున్నాడు. కెప్టెన్స్ కూడా బాగా చేస్తున్నాడు. ఇటు అట్ ద సేమ్ టైం శ్రీజ కూడా ఉన్నంతలో తన వాయిస్ రేజ్ చేస్తుంది. తను కూడా బాగుంది. అండ్ రీతు చౌదరి కూడా చాలా బాగా మాట్లాడుతుందండి. తన పాయింట్స్ బాగున్నాయి. వీళ్ళందరూ ఫస్ట్ సరే తనకి ఏలుకి ఎంత దెబ్బ తాకిన హరీష్కి, మాస్క్ మ్యాన్కి, ఆ తర్వాత అతన్ని అయితే మన కుకింగ్ దగ్గర నుంచి తీసేయాలనుకున్నప్పుడు ఏంటంటే తను వండేటప్పుడు చిరాకు పెట్టి వండుతున్నాడు, చిరాకు ఫేస్ పెట్టి వండుతున్నాడు అని చెప్పి వీళ్ళు తీసేయాలనుకున్నారు. అది నిజం. తర్వాత వీళ్ళు ఇప్పుడు షుగర్ కోటింగ్ పెడుతున్నారు. లేదు అతనికి ఏలుకు దెబ్బ తాకడం వల్ల తీసేసామంటున్నారు. కానీ లేదు, వీళ్ళ ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే తను వండేటప్పుడు మొహం చిరాకు పెట్టి వండుతున్నాడు కాబట్టి తీసేయాలనుకున్నారు. అలాగే తీసేశారని నాకు అనిపించింది. అది ఉన్నట్టుగానే రీతు చౌదరి మాట నాకు టూ గుడ్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ రాము రాథోడ్ వర్సెస్ రీతు జరిగినప్పుడు కూడా అంటే కళ్యాణ్ అండ్ రీతు ఉన్నాడు. అటు అపోనెంట్లో రాము రాథోడ్ అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు, అతని పేరు మర్చిపోయానండి. సో ఇక్కడ ఓవరాల్గా రీతు చౌదరి రామురాథోని బాగా హ్యాండిల్ చేసింది, బాగా హోల్డ్ చేసింది. ఇగో ఒకటండి, నేను ఇక్కడ ఎవరిని తక్కువ వేసుకొని మాట్లాడట్లేదు. కానీ ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ పోటీ పడుతున్నప్పుడు ఖచ్చితంగా మేలుకు అడ్వాంటేజ్ ఉంటుంది. కొంచెం స్ట్రాంగ్గా వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ రీతు చౌదరి రామురాథోని హోల్డ్ చేసింది, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. కానీ ఇక్కడ కళ్యాణ్ కొంచెం చూసి ఆడాల్సింది. ఎందుకంటే ఇప్పటికి తను బాగా కనిపించట్లేదు, ఇక్కడ నుంచి ప్రూవ్ చేయించుకో కళ్యాణ్ ఆడు అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ ఆడి ఉండాల్సింది, కొంచెం చూసుకొని ఆడి ఉండాల్సింది. అక్కడ ఆడకపోవడం నాకు కళ్యాణ్ నచ్చలేదు. రీతు చౌదరి ఎఫర్ట్స్ బాగున్నాయి. రామురాథోని హోల్డ్ చేసిన విధానం సూపర్ అనిపించింది. ఒక మేల్ని అలా హోల్డ్ చేయడం నాట్ జోక్ అండి. నిజంగా నాకు రీతు చౌదరి నచ్చింది. కొంచెం ఆ పులిహోర కంటెంట్ పక్కన పెట్టి తను కనుక గేమ్స్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేస్తే అండ్ తన పాయింట్స్ కూడా బాగుంటాయి. ఏదైనా సరే నిర్మోహమాటంగా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది. నాకు అది కూడా నచ్చింది. రీతు చౌదరి కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతుందని నాకు అనిపించింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో నాకు రీతు చౌదరి, డిమాండ్ పవన్, శ్రీజ వీళ్ళు ముగ్గురే నచ్చారండి. తనుజ మిస్టేక్స్ ఉన్నాయి, అటు సంజన మిస్టేక్స్ ఉన్నాయి. కానీ తనుజ మిస్టేక్స్ కానీ సంజన మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే సంజన వైపు తప్పు లేకపోయినప్పటికీ ఆ తాలింపు విషయంలో తన వర్డ్స్ లూజ్ అయింది. అది చాలా తప్పు, అది పెద్ద తప్పు అండి. నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఓవరాల్ సినిమాలో ఎవరిది రాంగ్ అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.